సభకు నమస్కారం. గత 3 రోజుల నుంచి ఎర్లీ మార్నింగ్ 4 వరకు కూడా చాలా ఎక్సర్సైజ్ అందరం కలిసి చేసాం. అదంతా చెప్పాలంటే 15 to 20 మినిట్స్ పడుతుంది. మెయిన్గా గెస్టులు ఉంటే మన ప్రోగ్రాం ఏంటి, మనం ఈ ధనిక భారత విద్యా సంస్థలు, ఎందుకంటే వాళ్ళు హైలీ క్వాలిఫైడ్, వాళ్ళకి ముందు మనం ఏం చేయబోతున్నామో చెబితే ఇంకా మోర్ ట్రాన్స్పరెంట్గా ఇంకా మంచిగా ఉంటుంది అనుకున్నాం. సరే, వాళ్ళు వెళ్ళిపోయినా మన పేరెంట్స్, మన ఎంప్లాయీస్, మన ఇన్వైటీస్ అందరూ ఉన్నారు కాబట్టి కొన్ని విషయాల్ని క్లుప్తంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. బిఫోర్ దాట్, జయప్రకాష్ నారాయణ గారు ఐన్స్టీన్ గురించి చెప్పారు. ఐన్స్టీన్ కొటేషను ఒకటి గుర్తొచ్చింది. ఆయన ఐన్స్టీన్ గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను కనుక్కున్నాను అంటారు. ఐన్స్టీన్ గారు ఎప్పుడో చెప్పారు, ఏమని? ఇన్ దిస్ యూనివర్స్ నథింగ్ ఈజ్ అన్ ఇన్వెన్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డిస్కవరీ. ఇట్ ఈస్ దేర్ ఇన్ వన్ ఫార్మ్. ఐన్స్టీన్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ద గ్రావిటేషన్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద నేచర్. లైక్ దట్ ప్రతిదీ కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే కూడా నేను కనుగొన్న ఏం కాదు. ఇందాక వాళ్ళు చెప్పారు, మన టీచర్స్ దగ్గర మనం నేర్చుకున్నాం. 100 సంవత్సరాల నుంచి కూడా సిస్టమ్ ఉంది. ఆ సిస్టము ఎక్కడ డివేట్ అయ్యింది, దాన్ని ఎలా మనం సరిచేయబోతున్నాము అనేది. దానికన్నా ముందు ఇంకొక మహానుభావుడిని తలుచుకుందాం. పదండి ముందుకు తోసుకుంటూ పైకి పదండి అంటూ సమాజాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలాగా స్ఫూర్తి నింపిన మహానుభావుడు ఎవరైనా? ఏమో, శ్రీశ్రీ గారు. మాకేం తెలుసండి శ్రీశ్రీ గారు. ఆయన దాదాపుగా ఐ థింక్ నాకు గుర్తున్నంతవరకు 70 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, రామాయణ మహాభారతాలు 60లో కాదు 20లో చదవండి. ఆడి జీవితకాలం అంతా తండ్రి మాట వినడో 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చినాక 60లో చదివి రాముడు తండ్రి మాట జవరాట్లేదని ఉపన్యాసాలు చెప్పేస్తాడు. ఉపయోగం ఏంటి? 20లో చదివి ఇంప్లిమెంట్ చేస్తే నీకు సమాజానికి ఉపయోగం. ఇలాంటివి చెప్పాలంటే ఒక 4-5 గంటలు చెప్పేయచ్చు. బికాజ్ అవన్నీ వంట పట్టించుకొని విద్యార్థిగా 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, అధ్యాపకుడిగా 32 ఏళ్ళు, అంటే దాదాపుగా 55-56 సంవత్సరాల వయసు. సరే, అవన్నీ ఇప్పుడు చెప్పను. ధనిక భారత్ విద్యా సంస్థలు ఆవశ్యకత ఏంటి? అసలు ఈరోజు కొత్త విద్యా సంస్థల ఆవశ్యకత ఏంటి అంటే, ఈ ఇండస్ట్రీలో, ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి గుడ్ ప్రాక్టీసెస్ ఏ అవుతున్నాయో ప్రతి ఒక్కళ్ళు వాటిని పాటించాల్సిందే. మేము సైతం పాటిస్తాం, మనం సైతం పాటిస్తాం, అందులో సందేహం లేదు. కానీ అక్కడ ఉన్న ల్యాబ్సెస్ ఏంటి, అవి గనక మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే, ఆ ల్యాబ్సెస్ని కనుక సరైన ప్లాట్ఫామ్తో ఇందాక పెద్దలు చెప్పిన సలహాలు పాటిస్తూ ఇంకా ఎక్కడెక్కడ మార్చాలో ఏం చేయాలో చేస్తే అది చాలుగా పర్ఫెక్ట్ సిస్టమ్ అవడానికి. అదే ఐన్స్టీన్ కొటేషన్. మనం కొత్తగా ఏదో కనుక్కొని కొత్తగా చేయవసరంలా, మన తాతల తరం నుంచి ఉన్న విద్యా వ్యవస్థని ఇవాళ ఎక్కడెక్కడ మనం డివేట్ అయ్యాం, ఎందుకు డివేట్ అయ్యాం, అవన్నీ అవసరమైన కాడ డివేట్ అవ్వాలి. సందర్భం అనుకుంటా ఇంకొక పెద్ద ఆయన తలుచుకుందాం. కాళోజీ నారాయణరావు గారు. ఐ థింక్ మీ అందరికి చాలామంది తెలిసి ఉండొచ్చు. 7th క్లాస్ ఎడ్యుకేషన్. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ సమాజానికి ఆయన జీవితంలో మేజర్ పార్ట్ సేవ చేయడం ద్వారా గడిపిన గొప్ప వ్యక్తి. ఆయన చెప్పాడు, మారుతున్న సమాజంతో పాటు చెలించి జ్వలించకపోతే నేను నా జీవితం లేనట్టే. ఆయన లేడు, కానీ ఆయన గురించి మాట్లాడుకున్నాం అంటే ఆయన జీవితం ఉంది. ఆ మారుతున్న సమాజంతో పాటు మనము మారాలి, కానీ ఎంతవరకు మారాలి అనేదే కదా మేజర్ ఇష్యూ. వాటి గురించి ఒక్క 2-3 నిమిషాలే మీతోటి కొన్ని విషయాలు పంచుకుంటా. ధనిక భారత విద్యా సంస్థల మోటో, జరుగుతున్న ల్యాప్సెస్ ఒకసారి మనం రిమైండ్ చేసుకుంటే వాటిని ఎట్ట రెక్టిఫై చేస్తామో చెబుదాం. ఒకటి,
మైక్రో షెడ్యూల్ అందరం వేస్తున్నాం. అక్కడ జరుగుతున్న చిన్న ఇబ్బంది చెబుతా. ఒక చాప్టర్కి 6 hours టీచింగ్ కావాలి, 6 days టీచింగ్ కావాల్సి ఉంటే 4 days ఇస్తున్నాం. మరి టీచర్ ఏం చేయాలి? మాలాంటి ఎక్స్పీరియన్స్ టీచర్కి 4 కూడా అవసరం, 3 days చాలు. కానీ ఎదురుగా కూర్చుంటుంది 10th క్లాస్ జస్ట్ పాస్ అయ్యి వచ్చిన పిల్లవాడు. వాడికి అవసరమైతే 6-7 hours కూడా కావాలి కొన్నిసార్లు. దీన్ని సింక్రనైజ్ చేయటం మరి ఎట్లా? సంవత్సరానికి ఈచ్ సబ్జెక్ట్ 15 చాప్టర్లు ఉంటాయి. 2 రోజులు ఎక్స్ట్రా ఇస్తే 15 రోజులు 30 రోజులు. 2 సంవత్సరాల మీద 30 చాప్టర్లకు 60 రోజులు. 60 రోజులు ఇవ్వకపోవటం వలన పరిగెత్తు అని కాన్సెప్చువల్ క్లారిటీ ఇవ్వకుండా పిల్లవాడికి ఎలా అనేది చెప్తా ఒక ఎగ్జాంపుల్ ద్వారా. పరిగెత్తి ఇచ్చి వాడికి నాకు అర్థం కాలేదు మరో అంటే రివిజన్లో చెబుతాం. అరే బాబా 2 years సిలబస్ 12 నెలలు చదువుతున్నాం, అప్పుడే అర్థం అవటంలా. ఈ 2 years సిలబస్ని 3 నెలల్లో 3 సార్లు రివైజ్ చేస్తున్నాం. ఇంకేం చెప్తాం అక్కడ? ఇది మనం ఎవరిని విమర్శించడం కాదండి. మన వాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడెక్కడ విద్యార్థులు అధ్యాపకులు సఫర్ అయ్యారో అవన్నీ మనం మన దగ్గర జరగకుండా చేసి కాన్సెప్చువల్ టీచింగ్ ఎలా చేయాలనే దానికి ఒక ఉదాహరణ చెప్తా. సరే, ఫిజిక్స్ వాళ్ళ ముందే రిక్వెస్ట్ చేస్తున్నా, టెక్నికాలిటీస్ దోలికి వెళ్ళవాకండి, అందరికీ అర్థమవుతుందని చెబుతున్నా. న్యూటన్స్ లాస్ చాలామంది మాట్లాడుకుంటుంటారు. గ్రావిటేషన్ అని, యాపిల్ పడిందని, ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ రియాక్షన్. సెకండ్ లా, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఈ 4 hours ఇచ్చి 6 hours, 2 hours ఇవ్వకపోవటం వల్ల జరిగే నష్టం ఏంటి చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఎగ్జాంపుల్లో టీచర్ మంచిగా చెప్తున్నాడు, పిల్లవాడు చదువుతున్నాడు. ఎలా చదువుతున్నాడంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటున్నాడు, లీనియర్ పోతుంది. ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్లో ప్రతి ఓడి హ్యాజ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్, మైనస్ మార్కులు అక్కడే వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఫిజిక్స్ అంటే భయం పిల్లలకి. ఎందుకు? యాజ్ ఎ టీచర్గా నేను అనుకోండి, ఓసాటేమో ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్స్ టు బి కన్సిడర్డ్ అంటాను, ఇంకోసాటేమో ఇంటర్నల్ ఫోర్స్ టు బి కన్సిడర్డ్ అంటాను, ఇంకోసాటేమో బోత్ టు బి కన్సిడర్డ్ అంటాడు. అక్కడ టీచర్గా నేను చెప్పింది అర్థం అవుతుంది, ఓకే అంటున్నాడు. కానీ కొత్త లెక్క ఇచ్చినప్పుడు ఇదేంటి, ఏ ఫోర్స్ ఎక్కడ అప్లై చేయాలి చూడు వీకుంటున్నాడు. అదే ఆ డెఫినిషన్ కనుక వర్డ్ బై వర్డ్, వాట్ ఈస్ దట్ ఎక్స్టర్నల్ ఫోర్స్, వాట్ డూ యూ మీన్ బై దట్ నెట్, ఓన్లీ నెట్ ఎక్స్టర్నల్ మీన్స్ నో ఇంటర్నల్, వాట్ హ్యాపెన్ టు ఇంటర్నల్, ఇలా విశాలంగా ఆ 2 hours కనుక ఇస్తే టీచర్ చెప్పగలడు, పిల్లవాడు చదవగలడు, ఈ కన్ఫ్యూజనే రాదు. am I రైట్? ఇలాంటి చిన్నవన్నీ సరి చేసుకుంటూ మన షెడ్యూల్ డిఫైన్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం షెడ్యూల్ని పిల్లాడికి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాడిని పర్ఫెక్ట్ చేయగలిగితే మ్యాక్సిమం ఎక్స్టెంట్కి వాడు రివిజన్ని బ్యూటిఫుల్గా యూటిలైజ్ చేసుకొని మ్యాక్సిమం పర్ఫెక్ట్ అయ్యి మ్యాక్సిమం స్కోర్ చేసుకునే అవకాశం ఉందా లేదా? ఫస్ట్ టైం పరిగెత్తి అర్థం కాకుండా 3 రివిజన్లు ఏం చేసుకుందాం? ఇది ఎవరినో మనం విమర్శించడం కాదండి, మన ధనిక భారత విద్యా సంస్థల్లో మనం ఇంప్లిమెంట్ చేయబోయే మేజర్ పాయింట్ ఇదని తల్లిదండ్రులకి, మా ఎంప్లాయీస్కి, విద్యార్థులకి అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ఇంకొక సంఘటన మీతో షేర్ చేసుకొని నేను ముగిస్తాను. ఏమిటంటే అది ఈ మధ్యకాలంలో ఒక టౌన్లో బిల్డింగ్ల కోసం మేము వెళ్ళాం. ఒక కొంతకాలం క్రితం వెళ్తే తిరుగుతుంటే అదే టైంలో బిల్డింగ్ చూడటానికి వెళ్తాం. ఒక కళాశాల బ్రేక్ టైం ఉంది, ఈవినింగ్. గర్ల్స్ అటు ఇటు తిరుగుతున్నారు. చాలా ముఖ్యమైన పాయింట్ అండి, దయచేసి అందరూ ఫోకస్ చేయండి. సరే, పిల్లలు కనపడితే మా టీచర్కి అదొక ఆనందం. తల్లి ఏ క్లాస్ మీరు? జూనియర్ ఐఐటి. అంటే మెయిన్స్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది తల్లి అని అడిగాను. అబ్బే మాకు మెయిన్స్ అసలు ఉండదు, మేమంతా ఐఐటి బ్యాచ్ అన్నారు. ఓకే తల్లి, టైం లేదులే ఎక్కువ తోలటానికి, క్లుప్తంగా డిస్కస్ చేస్తానని. ఐఐటి ఎగ్జామ్లో వీకెండో ఏదో మీకు జరుగుతుంటాయి కదా, దానిలో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వస్తున్నాయి తల్లి అని అడిగాను. 10% వస్తున్నాయి అంది. అదేంటి 10% రావడం ఏంటి, కనీసం 30-40% రావాలి కదా అంటే వాళ్ళు చెప్పిన సమాధానం, మా పేపరు ఫైనల్ ఐఐటి ఎగ్జామ్ కన్నా 200% టఫ్గా ఉంటుంది తెలుసా నీకు? ఏమిటి తెలిసేది? 200-500% అదేమో రిబేటా? ఎందుకండి అది? సరే, ఎందుకనేది కాసేపు పక్కన పెడదాం, ఎందుకనేది తర్వాత డిస్కస్ చేసుకుందాం. అనదర్ బ్యూటిఫుల్ పాయింట్ ఇక్కడ,
తల్లి టైం లేదు కాబట్టి క్లుప్తంగా మాట్లాడతా. మీ ప్రోగ్రాంలో ఫస్ట్ ర్యాంకర్ పర్సంటేజ్ ఎంత అని అడిగాను. 25% అని చెప్పారు వెంటనే. ఓకే, కీప్ ఇట్ ఏ సైడ్. ఇంకొక చిన్న క్వశ్చన్, మీ టీచర్ నీకు 5 రోజులు 6 రోజుల్లో నోట్స్ ఇచ్చాడు కదా, ఈ నోట్స్ని పర్ఫెక్ట్ అవటం హైలీ డిఫికల్టా ఈజీనా అన్న. పెద్ద కష్టమేం కాదు, చాలా చిన్న విషయమే అన్నారు. ఓకే, ఒక పాయింట్. ఇలా నువ్వు ఆ నోట్స్ కనుక పర్ఫెక్ట్ అయితే ఆ వీకెండ్ ఎగ్జామ్ కనుక నువ్వు రాసి ఉంటే నీకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అదే పేపర్లో అని అడిగాను. ఐ థింక్ వెరీ ఈజీలీ ఐ కెన్ గెట్ 30 to 35% అని చెప్పారు. అరే బాబా, నీ నోట్స్ చదివితే నీకు 30 to 35% అన్నావు, ఫస్ట్ ర్యాంక్ 25%. దెర్ ఈజ్ హై ఛాన్స్ టు గెట్ ఫస్ట్ ర్యాంక్ ఎవ్రీ వీక్ విత్ ఎ మినిమం వర్క్. ఎందుకు చేయట్లేదు తల్లి అని అడిగాను. అంటే 2 మాటలు చెప్పారు వాళ్ళు. ఒకటి, మాకు స్పెషల్ అసైన్మెంట్స్ ఇస్తారండి, అవి చేయటానికే టైం చాలదు, నోట్స్ ఎవరు చదువుతాం. అరే బాబా, నేల మీద నడవటం చాలకుండా గాలిలో సాయం చేస్తావా, నోట్స్ చదువు, అసైన్మెంట్ ఎంత చేయగలిగితే అంత చేయి. మనం కూడా అసైన్మెంట్ లేకుండా ఉండమండి. మనమే ఉపన్యాసాలు చెప్పట్లేదు, ఒత్తిడి తగ్గిస్తాం 100%, కానీ ఒత్తిడి లేకుండా ఏ పని రాదు, రిజల్ట్ రాదు. ఆ ఒత్తిడిని తగ్గించడమే మన ఎక్స్పీరియన్స్ ఉపయోగపడాలి. ఒత్తిడి తగ్గించాలి, రిజల్ట్ రావాలి. ఎలా అనేదే మనం మాట్లాడుకున్నది. ఇంకొక బేస్లో మాట్లాడుకుందాం. ఇదే అంటే ఒక స్టూడెంట్కి ఏమి చదవాలి, ఎలా చదవాలి, చదివింది ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి అని చెబితే సరదాగా ఏ సీట్ అయినా వస్తుందని ఆ డిస్కషన్లో అర్థమైందిలా. సో ఫార్చునేట్లీ మన ధనిక్ భారత్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ ఏరియా. డెఫినెట్గా ఇవన్నీ మనం పిల్లలకి ఇస్తాం. చివరిగా ఒక నిమిషం తీసుకుంటా. మెడికల్ స్ట్రీమ్ ఇవన్నీ కూడా కొంత ఐఐటి ఎంపీసీ రిలేటెడ్ డిస్కషన్ లాగా అనిపించింది. మెడికల్ కూడా అప్లికబుల్, ఇవన్నీ కూడా కాన్సెప్చువల్. అవన్నీ స్పెసిఫిక్గా మెడికల్ స్ట్రీమ్ గురించి చెప్తాను నీట్. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి జనవరిలో మెయిన్స్, ఏప్రిల్లో మెయిన్స్, మేలో అడ్వాన్స్, ఎంసెట్ కంటిన్యూస్ ఎగ్జామ్స్ ఉంటాయి. హెక్టిక్ ఉంటుంది ప్రోగ్రామ్. వెరాజ్ మెడికల్ స్ట్రీమ్ వాళ్ళకి మేలోనే నీట్, ఎంసెట్ ఉండేది, ఇంకే ఎగ్జామ్స్ ఉండవు సెకండ్ ఇయర్ అయిపోయినాక మేలో. సో యాంపుల్ టైం దొరుకుతుంది. కాబట్టి నెలలో 4 వారాలు ఎగ్జామ్స్ పెడతాము, కాన్సెప్చువల్ టీచింగ్ ఏదో చేస్తాం. 5వ వారం వీక్ కనుక సాటర్డే బిగిన్ అయితే 2 రోజులు మిగులుతాయి, వెన్స్డే బిగిన్ అయితే 5 days మిగులుతాయి. ఈ 5వ వారం 2 రోజుల 3 రోజుల 5 రోజుల మిగిలిన 5వ వారాన్ని ఈ 4 వారాలు సిలబస్ రివిజన్ కనుక చేసి ఒక టెస్ట్ పెడితే, అంటే ఏ నెలకు ఆ నెల రివిజన్ చేసుకుంటే మళ్ళా 2వసారి 3వసారి రివిజన్ అవసరం ఉంటుందా? ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడం చాలా పెద్ద విషయం అవుతుందా? కానే కాదు. సో బ్యూటిఫుల్గా బైపీసీ ప్రోగ్రామ్ని ఇప్పటిదాకా సిస్టంలో ఎక్కడ లేని విధంగా మనం డిజైన్ చేయబోతున్నాం, ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. కాబట్టి పేరెంట్స్ ఇంకా ఇలాంటి విషయాలు చాలా పంచుకోవాలని ఉంది. ఇవన్నీ పంచుకోవాలంటే కనీసం ఇంకో 1 hour కావాలి, సమయాభావం. కాబట్టి అవన్నీ ఇక్కడ సేవ్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్ కోసం ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నా. జై హింద్.